అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఆంధ్ర శబరిమలగా పిలువబడే అయ్యప్ప స్వామివారి సన్నిధిలో ఉన్నాను. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి నాకు ఒకటే అనిపిస్తుంది. మీలో ఎవరికైనా మనసు బాగోకపోయినా లేక మీ మనసు గందరగోళంలో ఉన్నా ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడున్న ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు కూర్చొని వెళ్ళండి. మీ మూడ్ ఖచ్చితంగా మారిపోతుంది. నాది హామీ. ఎందుకంటే అంత బాగుంటుంది ఇక్కడ వాతావరణం. ఇంకా ఈ ఆలయ విషయాలు చెప్పే ముందు మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆయన పేరే కుసుమంచి శ్రీనివాసరావు గారు. ఆయన గురుస్వామి కూడా. స్వామివారు ఆయన కొల్లాకి వచ్చి నేను శబరిమలలోనే కాదు ఇక్కడ కూడా ఉంటాను, నాకు ఒక ఆలయం నిర్మించని చెప్పారంట. అందువల్లే శంఖవరం మండలంలో సిద్ధవారిపల్లి దగ్గర 18 కొండల మధ్య 18 మెట్లతో ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయం వెలిసిందండి. ఇక్కడ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఒకటే కాదు, చుట్టూ చాలా మందిరాలు, పీఠాలు కూడా ఉన్నాయి. కొండ మీద వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా బాగుంటుంది. ఇది కూడా దర్శించండి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే 2 జంట వృక్షాలు కనబడతాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే పెళ్లి కాని యువతీ యువకులు ఈ జంట వృక్షాల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే 7 నెలల లోపే మీకు పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత సంవత్సరం మీరు మీ జంటతో ఈ జంట వృక్షాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే సరిపోద్దని పూజారులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు లేటు? మ్యాట్రిమోనీకి బ్రోకర్లకి డబ్బులు తగిలేసే ముందు ఈ జంట వృక్షాల చుట్టూ 7 సార్లు తిరగండి. ఫ్రీయే కదా. నేనైతే ఫ్రీ అయితే అసలు వదలను. నేనైతే తిరిగేశాను. మీకు కూడా సలహా ఇస్తున్నాను. ఇంకా ఈ క్షేత్రం నుండి 7 కిలోమీటర్ దూరంలో వేలంగి వాటర్ ఫాల్స్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. 365 రోజులు పైన నీరు వస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆగదు. సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడ జ్ఞానంలో ఉన్న శివుడు, శ్రీకృష్ణుడి విగ్రహాలు దర్శించుకొని ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఒక్కసారి అనుభవించండి. మీలో ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. మీరు మీ ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడున్న అనుభూతులన్నీ మూట కట్టుకుని ఎట్టుకెళ్తారో ఇది నా హామీ. చివరిగా అన్నవరం వచ్చే భక్తులకు నాది ఒక సలహా. అన్నవరానికి ఈ క్షేత్రం 25 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. కాబట్టి మీరు అన్నవరం సత్యనారాయణ దర్శనం చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే, మీకు ఓన్ వెహికల్ ఉంటే, లేకపోతే బయట ఏదైనా వెహికల్ మాట్లాడుకుని ఈ క్షేత్రానికి వచ్చి ఈ ఆంధ్ర శబరిమలకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడున్న ప్రకృతిని ఎంజాయ్ చేయండి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంటికి చాలా సంతోషంగా అయితే వెళ్తారండి. ఇది నా హామీ. మరి ఉంటాను.